ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మనం నిర్గమాకాండంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుంటున్నాము. నిర్గమాకాండంలో మనం చేసినటువంటి మొదటి వీడియోలో నిర్గమాకాండం గురించి ఉపోద్ఘాతము, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఉన్న 4 ప్రాముఖ్యమైన కాలాలు, ఆది కాండమునకు నిర్గమాకాండమునకు ఉన్నటువంటి అనుబంధమైనటువంటి విషయాలను గురించి మనం మొదటి వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో నిర్గమాకాండం గురించి మరికొన్ని విశేషతలను, ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుందాం, తెలుసుకుందాము. నిర్గమాకాండములో ఈ ఇశ్రాయేలు ప్రజలకు నిర్గమము అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా కనబడుతూ ఉంది. ఈ నిర్గమము ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కొన్ని ఆరంభానికి సూచనగా కనబడుతూ ఉన్నాయి. నిర్గమము అనగా మనం చెప్పుకున్నాం బయటికి వెళ్ళుట అని. బయటకు వెళ్ళుట, ఇశ్రాయేలు ప్రజలు ఏ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారో ఆ బానిసత్వము నుంచి, ఆ దాసుని గృహము నుండి వారు బయటికి వచ్చారు. అయితే ఆ నిర్గమము అనేది ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆరంభాలకి సాదృశ్యంగా, సూచనగా కనబడుతూ ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో 4 ప్రాముఖ్యమైన ఆరంభాలని ఈ నిర్గమము సూచనగా కనబడుతూ ఉంది. మొదటి ఆరంభం మనం చూద్దాము. మొదటి ఆరంభం, నిర్గమము నూతన జీవితమునకు ఆరంభముగా కనబడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క నూతన జీవితానికి ఆరంభం ఈ నిర్గమం. మనం నిర్గమాకాండంలో 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ విషయాన్ని మనం చదవచ్చు. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని రాయబడింది. అనగా ఇక్కడ చెప్పబడినటువంటి వచన ప్రకారంగా నిషాను నెలలో ఈ నెల మీకు మొదటిది అన్నాడు. నిషాను నెల వారు సంవత్సరములో మొదటి నెల. మనకి సంవత్సరంలో మొదటి నెల జనవరి మనకి మొదటి నెల. వారికి అయితే ఏప్రిల్ నెల మొదటిగా వస్తుంది. అనగా క్యాలెండర్తో పాటు వారికి నూతన జీవితం కూడా ఆరంభమైంది ఈ నిర్గమముతో పాటు. ఈ నిర్గమం అనేది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మొట్టమొదటి ఆరంభం ఏమిటంటే నూతన జీవితం వారికి ఆరంభం. రెండవది మనం గమనించినప్పుడు నూతన స్వేచ్ఛ వారికి ఆరంభంగా కనబడుతూ ఉంది. నూతన స్వేచ్ఛ. అప్పటి వరకు వారు బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. వారికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. ఎప్పుడైతే ఈ నిర్గమకాండములో వారికి నిర్గమం అనేది కలిగిందో, ఆ నిర్గమం వారి జీవితంలో దేనికి ఆరంభముగా కనబడుతుందంటే స్వేచ్ఛకు, స్వతంత్రతకు సూచనగా కనబడుతూ ఉంది. ఈ వాక్యాన్ని నిర్గమకాండములో 13వ అధ్యాయము 3వ వచనములో మనం చదవచ్చు. మోషే ప్రజలతో ఇట్లనేను మీరు దాస్య గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనిడి. యెహోవా ఈ వాక్యములో దాస్య గృహమైనటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి మీరు బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనిడి అన్నారు. అంటే వీరు అప్పటి వరకు దాసులుగా, బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. కానీ వీరికి నిర్గమకాండములో జరిగినటువంటి ఆ నిర్గమము ద్వారా వీరికి స్వేచ్ఛ, స్వతంత్రత వచ్చింది. ఐగుప్తు అంటేనే దాసత్వానికి పెట్టింది పేరు. అలాంటి ఈ దాసులు గృహములో నుంచి వారు బయటికి వచ్చారు. వారి జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఐగుప్తు అనేటువంటి పదము వినబడగానే వారికి మొట్టమొదటిగా గుర్తు వచ్చేది ఏమిటంటే బానిసత్వం, దాసత్వం. అది గుర్తుకు వచ్చిన వెంటనే దేవుడు ఏ విధంగా వారిని విడిపించాడో, ఏ విధంగా వారికి
స్వతంత్రత దేవుడు ఇచ్చాడో, ఏ విధంగా వారికి స్వేచ్ఛ కలిగిందనేది వారికి గుర్తొస్తుంది. అందుకని అన్నాడు ఇక్కడ, మీరు దాసుల గృహములో నుంచి ఏ విధంగా మీరు విడిపించబడ్డారో జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. కాబట్టి నిర్గమం అనేది ఒకటి నూతన జీవితానికి ఆరంభమైతే ఇశ్రాయేలు ప్రజలకు రెండవదిగా స్వేచ్ఛ జీవితానికి ఆరంభముగా కనబడుతూ ఉంది. మూడవ విషయాన్ని మనం చదువుదాం. మూడవదిగా నూతన సహవాసానికి ప్రారంభముగా కనబడుతూ ఉంది. నూతన సహవాసమునికి ఆరంభం. చూడండి, ఈ నిర్గమాకాండములోనే 12వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించాలి. పండుగగా దేవుడు ఇచ్చాడండి. అంటే పండుగ అనేది పాత నిబంధన గ్రంథంలో సహవాసానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక వారి జీవితంలో ఒక ఆరంభం అనేది వారికి కలుగుతూ ఉంది. ఆ ఆరంభం ఏమిటంటే దేవునితో ఒక నూతనమైనటువంటి సహవాసం వారికి ఆరంభం అవుతూ ఉన్నది. ఇక్కడ పస్కా పండుగను దేవుడు ఇచ్చాడు. ఆ పండుగలో అందరూ కూడా సహవాసంగా కూడి దానిని ఆచరించాలి. ఇది నిత్యమైనటువంటి తరతరముల కట్టడ అని దేవుడు చెప్పాడు. అంటే ఒకటి వారి నూతన జీవితానికి ఆరంభముగా మారింది. రెండవది వారి స్వేచ్ఛ స్వతంత్రానికి ఆరంభంగా మారింది. మూడవదిగా వారు దేవునితో సహవాసం చేయటానికి ఆరంభముగా మారింది ఈ నిర్గమము. నాలుగవ విషయాన్ని కూడా మనం చదువుదాం. నాలుగవదిగా నూతన వాగ్దానాలకు ఆరంభము కనబడుతూ ఉంది. నూతన అభయమునకు ఆరంభం. మనం ఈ విషయాన్ని ఇదే నిర్గమాకాండములో 6వ అధ్యాయము 7, 8 వచనాలను మనం చదివితే గనక దేవుడిచ్చిన వాగ్దానం అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మను వెలుపలకి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. ఇక్కడ దేవుడిస్తున్న ఒక వాగ్దానం ఇక్కడ మనకి కనబడతా ఉంది. అభయము దేవుడిస్తూ ఉన్నాడు. అంటే వారి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుని వాగ్దానాల ఆరంభం కనబడతా ఉంది. దేవుడిచ్చే అభయముల యొక్క ఆరంభం కనబడతా ఉంది. చూడండి, ఒక్క నిర్గమము ద్వారా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎన్ని ఆరంభాలకు మూలముగా ప్రధానమైన కారణంగా కనబడుతుంది అనేది మనం గమనించాలి. ఇక్కడ 4 విషయాలను మనం చదువుకున్నాం. 4 ఆరంభాలు. ఒకటి నూతన జీవితం ఆరంభం, 2 స్వేచ్ఛ జీవితానికి ఆరంభం, 3 దేవునితో సహవాసపు ఆరంభం, 4వదిగా నూతన వాగ్దానాల యొక్క ఆరంభం వారి జీవితంలో కనబడుతూ ఉంది. ఇది నిర్గమమునుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకతగా మనం చూడవచ్చు. ఆ తర్వాత నిర్గమకాండములో మనం 40 అధ్యాయాలు మనం చూస్తాం. 40 అధ్యాయాలను 2 భాగాలుగా మనం విభజించినట్లయితే, అంటే మొదటి అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు ఒక భాగము, 15వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు 2వ భాగముగా మనం విభజించుకున్నట్లయితే, ఈ 2 భాగాలలో ఇశ్రాయేలీలు 2 విధములుగా మనకి కనబడుతూ ఉంటారు. 2 భాగములలో ఇశ్రాయేలీలు 2 విధములుగా మనకి కనబడుతూ ఉంటారు. మొదటి భాగమైనటువంటి మొదటి అధ్యాయము 14వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ మొదటి భాగములో ఇశ్రాయేలీలు మనకి ఎలా కనబడుతున్నారంటే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుగా కనబడుతూ ఉంటారు. అంటే బానిసత్వంలో కానీ దాసుల గృహములో కానీ వారు ఐగుప్తులో ఉన్నట్లుగా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలుగా వారిని మనం చూడగలుగుతాం. అక్కడి నుండి 15వ అధ్యాయం ఆరంభం అవగానే ఆ 15వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యపు ఇశ్రాయేలీలుగా మనం చూస్తాం. అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీలుగా మనం చూస్తాం. ఈ 40 అధ్యాయాలు 2 భాగాలు 2 విధాలుగా ఇశ్రాయేలీలు కనబడుతున్నారు. మొదటి భాగంలో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు, రెండవ భాగంలో అరణ్యములో ఉన్న
ఇశ్రాయేలీయులు. ఈ ఈ రెండు తేడాలను మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క జీవిత విధానంలో దేవుడు ఆయన జరిగించిన నిర్గమము ద్వారా ఏ విధంగా వారు ఒక జాతిగా వారు దీవించబడ్డారనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిర్గమము యొక్క వివరణ మనం తెలుసుకోవాలి. మొదటి అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయుల యొక్క నిర్గమమును గురించి రాయబడి ఉంటుంది. ఈ నిర్గమము అనేది 3 విధాలుగా ఈ 18 అధ్యాయాలలో మనం చూడగలుగుతాం. నిర్గమము అనేది మొట్టమొదటిగా మోషే ద్వారా ప్రతిపాదించబడినట్లుగా మనం మొదటి అధ్యాయం నుండి 4 అధ్యాయాల వరకు మనం చూడగలుగుతాం. అంటే నిర్గమాకాండం మొదటి అధ్యాయం 4వ అధ్యాయం వరకు మోషే ఈ నిర్గమమును గురించి ప్రతిపాదించాడు. మోషే ద్వారా ప్రతిపాదించబడింది. ఆ తరువాత రెండవదిగా ఈ నిర్గమం అనేది ఫరో మూలముగా అవరోధం కలిగింది, ఆటంకం కలిగింది. ఈ అవరోధంలో మనం గమనించినప్పుడు ఇక్కడే మోషే అభ్యర్థనలు కానీ ఫరో తిరస్కారాలు కానీ తర్వాత ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి తెగుళ్ళు కానీ ఇవే ఇక్కడ మనం చూస్తాం. ఒకటి మోషే ద్వారా ప్రతిపాదించబడితే అదే నిర్గమము ఫరో మూలముగా అవరోధం కలిగింది. మనం మొత్తం 8 రకములైన అభ్యర్థనలు మనం చూడగలుగుతాం. అలాగే 8 రకాలైన తిరస్కారములు కూడా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాకుండా 10 రకములైన చావు దెబ్బలు కూడా ఈ అధ్యాయాలలో మనకి కనబడుతూ ఉంటాయి. అంటే మోషే ద్వారా ప్రతిపాదించబడింది మొదటి అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు. ఫరో మూలముగా అవరోధం కలిగింది 5వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. ఈ 5వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకే మనం చదివితే 8 అభ్యర్థనలు, 8 తిరస్కారములు, 10 చావు దెబ్బలు అనేవి మనకి కనబడతాయి. ఇది నిర్గమములో ఉన్నటువంటి రెండవ విషయం. మూడవదిగా నిర్గమములో ఉన్నటువంటి మూడవ విషయం ఏమిటంటే దేవుని చేతి మీదుగా ఈ నిర్గమము అమలు చేయబడింది. మోషే మూలముగా ప్రతిపాదించబడింది, ఫరో మూలముగా అవరోధం కలిగింది. ఇప్పుడు దేవుని చేతుల మీదుగా ఈ నిర్గమం అనేది అమలు చేయబడుతూ ఉంది. ఈ విషయాన్ని మనం 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం ఈ విషయాలను మనం చూడవచ్చు. ఇప్పుడు మొదటి అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం విభజించుకుంటే ఈ నిర్గమమును విభజిస్తే 3 రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మోషే ద్వారా ప్రతిపాదించబడినట్లుగా, 5వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఫరో మూలముగా అవరోధం కలిగినట్లుగా, 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు దేవుని చేతుల మీదుగా నిర్గమం అమలు చేయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది నిర్గమమునకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతగా మనం చూడగలుగుతూ ఉంటాం. అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం వైపు వారు ఐగుప్తుని విడిచి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వీడియోలో మనం ఇశ్రాయేలీయుల యొక్క నిర్గమము ఎంతో ప్రాముఖ్యమైనదని, ఆ నిర్గమము వారి జీవితంలో 4 ఆరంభాలకు సూచన అని మనం చూసాము. ఆ తర్వాత నిర్గమకాండములోనే మనం 2 వాస్తవాలను మనం చూసాం. అనగా మొదటి అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు, ఆ తర్వాత 15వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయులు మనం చూసాం. ఇప్పుడు చివరిగా మనం చూసింది ఏమిటంటే నిర్గమములో ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలను కూడా మనం చూసాం. కనుక నిర్గమకాండమును గురించి ఇంకా అనేకమైనటువంటి లోతైన విషయాల్లో మనం చూడబోతూ ఉన్నాము. ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ సందేశాలని, ఈ యొక్క చరిత్ర సంబంధమైనటువంటి విషయాల్ని మీరందరూ విని ఆత్మీయమైనటువంటి మేలులు పొందుకొని ప్రభువులో బలపడాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.